నమస్కారం. ఈరోజు మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఒక గేమ్ చేంజర్ లాంటి పేపర్ గురించి మాట్లాడుకుందాం. అదే GS4 ఎథిక్స్. ఇందులో అద్భుతమైన స్కోర్ సాధించాలంటే ఏం చెయ్యాలో దానికొక క్లియర్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 150+? ఇది కేవలం ఒక నెంబర్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇది మనం ఖచ్చితంగా సాధించగలిగే ఒక టార్గెట్. సరైన ప్లానింగ్తో వెళ్తే ఈ స్కోరే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. నిజమే. ఈ పేపర్ని ద పేపర్ దట్ డిసైడ్స్ అ ర్యాంక్ అని ఎందుకంటారంటే, సివిల్స్ మెయిన్స్లో ఫైనల్ ర్యాంక్ను డిసైడ్ చేయడంలో దీని పాత్ర చాలా పెద్దది. దీన్ని అస్సలు లైట్ తీసుకోలేం. సరే, మరి ఇంత ఇంపార్టెంట్ పేపర్ని ఎలా మాస్టర్ చేయాలో చూద్దామా? దీనికోసం మనం ఒక 6 స్టెప్ బ్లూ ప్రింట్ని ఫాలో అవుదాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మిగతా పేపర్లతో పోలిస్తే GS4లో ఒక స్పెషాలిటీ ఉంది. కొంచెం స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే చాలు, మార్కులో అద్భుతంగా వస్తాయి. అందుకే ఇది కాంపిటీషన్లో మనల్ని ముందు నిలబెడుతుంది, ఒక కాంపిటీటివ్ ఎడ్జ్ ఇస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ పేపర్ సిలబస్ని కొంచెం డీప్గా చూద్దాం. దీని స్ట్రక్చర్ని గనక మనం బ్రేక్ డౌన్ చేసి చూస్తే, ఓ ఇంత సింపులా అనిపిస్తుంది. బేసిక్గా ఈ పేపర్లో రెండు సెక్షన్లుంటాయి. సెక్షన్ ఏ మొత్తం థియరీ, అంటే ఇంటిగ్రిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కాన్సెప్ట్ల గురించి. ఇక సెక్షన్ బి వచ్చేసి కేస్ స్టడీస్, అంటే మనకు కొన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇచ్చి వాటిని ఎలా సాల్వ్ చేస్తారని అడుగుతారు. ఇక్కడ ఈ చార్ట్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. టోటల్ మార్క్స్లో ఆల్మోస్ట్ 50%, అంటే సగానికి సగం వెయిటేజ్ కేవలం కేస్ స్టడీస్కే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఇది ఎంత ఇంపార్టెంట్ ఏరియానో. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ పేపర్లో సక్సెస్ అవ్వాలంటే పెద్ద పెద్ద థియరీలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టెప్, ఎథిక్స్లో ఉండే బేసిక్ కీవర్డ్స్ మీద గ్రిప్ తెచ్చుకోవటం. మన ఫౌండేషన్ అక్కడే మొదలవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటిగ్రిటీ లేదా నిజాయితీ. ఫస్ట్ ఏం చేయాలంటే, దీనికి ఒక 20 నుంచి 30 పదాలలో ఒక క్లియర్, సింపుల్ డెఫినిషన్ రెడీ చేసుకోవాలి. డెఫినిషన్ రెడీ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దానికి ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ యాడ్ చేయడం. ఏదైనా మనకు బాగా గుర్తుండే ఉదాహరణ. అప్పుడు ఆ కాన్సెప్ట్ మన మైండ్లో బలంగా రిజిస్టర్ అయిపోతుంది. ఈ అప్రోచ్ ఎందుకంత పవర్ఫుల్ అంటే, సంక్షిప్తత, స్పష్టతే విజయానికి సూత్రాలు అన్నట్టుగా మన ఆన్సర్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా, చదివేవాళ్లకు ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి. అచ్చం ఎస్సే రైటింగ్లో లాగే అన్నమాట. సరే, మన ఫౌండేషన్ ఇప్పుడు రెడీ. దీన్ని నెక్స్ట్ లెవెల్కిలా తీసుకెళ్లాలి. మనం నేర్చుకున్న ఈ థియరీ కాన్సెప్ట్స్ని రియల్ వరల్డ్తో, అంటే కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేయాలి. ఇదే ఒక మంచి ఆన్సర్కి, ఒక గ్రేట్ ఆన్సర్కి మధ్య ఉన్న తేడా. అంటే ఊరికే థియరీ గురించి మాట్లాడటం కాదు, వాటిని రియల్ వరల్డ్ డేటాకి, గవర్నమెంట్ స్కీమ్స్కి లింక్ చేయాలి. ఉదాహరణకు, సోషల్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి రాస్తున్నప్పుడు మన దేశంలో రికగ్నైజ్డ్ స్టార్టప్స్లో 45% పైగా వాటిల్లో ఒక వుమన్ డైరెక్టర్ ఉన్నారు అనే స్టాటిస్టిక్ యాడ్ చేస్తే ఆన్సర్కి ఎంత వాల్యూ వస్తుందో ఆలోచించండి. అలాగే PMEGP లాంటి స్కీమ్స్ వల్ల రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎలా పెరుగుతుంది, లేదా ఎస్పైర్ స్కీమ్ వల్ల రూరల్ ఏరియాల్లో బిజినెస్ ఇంక్యుబేటర్స్ ఎలా వస్తున్నాయో మెన్షన్ చేయడం వల్ల ఎథికల్ గవర్నెన్స్ అనేది కేవలం పుస్తకాల్లోనే కాదు, ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో మనం చూపిస్తున్నట్టవుతుంది. సరే, థియరీ అంతా ఓకే. మరి ఎగ్జామ్ ప్రెషర్లో ఈ నాలెడ్జ్ని కేస్ స్టడీస్కి ఎలా అప్లై చేయాలి? ఇదే చాలామందికి ఛాలెంజింగ్ పార్ట్. దీనికోసం మనకొక క్లియర్ ఫ్రేమ్వర్క్ కావాలి. ఈ ఫ్రేమ్వర్క్ చాలా సింపుల్, 3 స్టెప్స్. ఫస్ట్, ఆ సిచ్యువేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరెవరో ఐడెంటిఫై చెయ్యాలి. సెకండ్, అక్కడున్న ఎథికల్ డైలెమాస్ ఏంటో పాయింట్అవుట్ చేయాలి. ఫైనల్గా ఒక మంచి జస్టిఫికేషన్తో కాన్స్టిట్యూషనల్గా, ఎథికల్గా కరెక్ట్ అయిన ఒక కన్క్లూజన్కి రావాలి. అంతే. ఉదాహరణకి, చాలా కేస్ స్టడీస్లో కల్పించే ఒక కామన్ డైలెమా అథారిటీ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనకున్న అధికారానికి, ప్రజల పట్ల మనకున్న బాధ్యతకి మధ్య బ్యాలెన్స్ చేయడం. ఈ డైలమాని మనం పేరు పెట్టి గుర్తించగలిగామంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ బ్లూ ప్రింట్లా చూద్దాం. మన 150+ మార్క్స్ టార్గెట్కి ఇదే సమ్మరీ. సింపుల్గా చెప్పాలంటే ఈ స్ట్రాటజీలో 4 పిల్లర్స్ ఉన్నాయి. 1. సిలబస్ను
థియరీ కేస్ స్టడీస్గా విడగొట్టి అర్థం చేసుకోవడం. 2 ప్రతి కీవర్డ్కి ఒక డెఫినిషన్, ఒక పర్సనల్ ఎగ్జాంపుల్తో మాస్టరీ సాధించడం. 3 ప్రతి కాన్సెప్ట్ని రియల్ వరల్డ్ డేటాకి, స్కీమ్స్కి కనెక్ట్ చేయడం. 4 అన్ని కేస్ స్టడీస్కి ఆ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ని వాడటం. ఇవి ఫాలో అయితే చాలు. సో గుర్తుపెట్టుకోండి, అధిక మార్కులు సాధించడానికి షార్ట్కట్స్ ఉండవు. ఒక స్ట్రాటజిక్ అప్రోచ్, కన్సిస్టెంట్ ప్రిపరేషన్, ఇదే మన 150+ మార్కుల టార్గెట్ని రీచ్ అవ్వడానికి అసలైన కీ. చివరగా ఒక్క విషయం, మనం నేర్చుకున్న ఈ ఫ్రేమ్వర్క్ కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, ఇది ఒక వే ఆఫ్ థింకింగ్. దీన్ని మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు. మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక ఎథికల్ సొల్యూషన్ అత్యవసరంగా కావలసిన అతిపెద్ద డైలమా ఏది?